సార్ గట్ బ్యాక్టీరియా బ్రెయిన్ ఫంక్షన్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? గట్ బ్యాక్టీరియా బ్రెయిన్ ఫంక్షన్ని 4 విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక్కోటి న్యూరో ట్రాన్స్మిటర్స్ డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ సెక్రీట్ చేసి మూడ్ స్టెబిలైజ్ చేస్తుంది. రెండోది వ్యాగస్ నర్వ్ సిగ్నలింగ్. గుడ్ బ్యాక్టీరియా వ్యాగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎలా అంటే కొన్ని బై ప్రోడక్ట్స్ ఫామ్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, పెప్టైడ్స్, బ్యూటిరేట్ ఇలాంటివి ఫామ్ అయ్యి వ్యాగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. వ్యాగస్ నర్వ్ ఏం చేస్తుంది అంటే గట్కి బ్రెయిన్కి మధ్యలో ఉన్న కేబుల్ లాంటిది. ఈ కేబుల్ ప్రాపర్గా యాక్టివేట్ ఉంటే కనెక్షన్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ మూడ్ స్టెబిలైజ్ అనేది ప్రాపర్గా అవుతుంది. మూడోది ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో ఇప్పుడు లైపోపాలిసాకరైడ్స్ పెరుగుతాయి. ఇవి న్యూరో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా చేస్తాయి, లీకీ గట్ ద్వారా లీక్ అయ్యి. నాలుగోది మైక్రోబియల్ మెటబాలైట్స్, అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, పెప్టైడ్స్ ఫామ్ అవుతాయి గుడ్ బ్యాక్టీరియా నుండి. ఇవి న్యూరో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఇలా గట్ బ్యాక్టీరియా అనేది బ్రెయిన్ ఫంక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ.